సో, ఇప్పుడు మనం పాలినామియల్ రిగ్రెషన్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం గదా! మనకి స్ట్రెయిట్ లైన్ రాకుండా కర్వ్ లైన్ వస్తుందని జెప్పి. సో, దానికోసం మనం రాండమ్‌గా ఒక డేటా సెట్ అయితే నేను తీసుకుంటాను. అంటే నేనే క్రియేట్ జేస్తాను. ఎన్‌పి డాట్ రాండ్ ఫంక్షన్ వాడి ఎన్‌పి డాట్ రాండమ్ అరేస్ అయితే క్రియేట్ అవుతాయి. రాండమ్ మైనస్ సో, వై యాక్సిస్ గూడా వైకి కూడా కొన్ని పాయింట్స్ తీసుకుందాం. 0 పాయింట్ ఓకే. క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో ఉండాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఒకటి, ఎక్స్ ఒకటి ఓకే. అన్ని వీడియో ఇచ్చేస్తున్నాడు. సేమ్ అదే తీసుకుందాం అనుకున్నాను. అదే తీసుకుందాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వాడాం. ఇది కూడా ఇక్కడ రాస్తాం. సో, దీన్ని మనం చూడొచ్చు. ఒకసారి ప్లాట్ చేసి చూద్దాం. ఎల్‌టి డాట్ స్కేటర్ సో, చూసారా మనకి పాయింట్స్ ఎలా వచ్చాయంటే ఒక పర్టిక్యులర్ లైన్‌లో అయితే లేవు. మనకి ఇప్పుడు ఒక రిగ్రెషన్ లైన్ ఏసామనుకోండి ఇక్కడ. ఇట్లా అయితే వస్తది. దానివల్ల ఎర్రర్ వస్తదని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా! దాంతో మనం ఏం చేయాలంటే ఈ లైన్ పర్టిక్యులర్ ఏదైతే ఉందో ఆ షేప్‌లో అయితే రావాలి మనకి రిక్రియేషన్ బెస్ట్ ఫిట్ లైన్ ఏదైతే ఉందో. అదెలా చేస్తాం మనం చూద్దాం. సో, సేమ్, సేమ్ స్టెప్సే ఉంటాయి మనకి. ఫస్ట్ మనం అప్పు సో, ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ సేమ్ ఉంటది. ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ సేమ్ ఉంటది కాబట్టి అదే తీసుకుందాం. ఓకే. ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ చేసేసాం. తర్వాత మనం డైరెక్ట్‌గా రిగ్రెషన్ మోడల్‌లోకైతే వెళ్ళిపోవచ్చు. స్టాండర్డ్ స్కేలర్ ఏం అవసరం లేదు. ఎందుకంటే మనకి యూనిట్స్ అన్నీ సేమ్ పాయింట్స్‌లో ఉన్నాయి కాబట్టి. చూసుకున్నారు కదా! అవన్నీ ఒకటే పాయింట్స్‌లో ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్‌గా లీనియర్ రిగ్రెషన్ ఇంప్లిమెంట్ చేసేయొచ్చు. ఫ్రమ్ sklearn డాట్ లీనియర్ మోడల్ లీనియర్ రిగ్రెషన్ మోడల్ ఈజ్ ఈక్వల్స్ టు రిగ్రెషన్ అని మోడల్ కాకుండా రిగ్రెషన్ ఈజ్ ఈక్వల్స్ టు లీనియర్ రిగ్రెషన్. సో, రిగ్రెషన్‌లో మనం ఫిట్ చేస్తే డేటా మనకి లీనియర్ రిగ్రెషన్ అయితే రెడీ అయిపోతుంది. ఎక్స్‌టెండ్ బై సో, పారామీటర్స్ వచ్చేసి అట్రిబ్యూట్స్ వచ్చేసి సో, కోఎఫిషియంట్ వచ్చింది, ఇంటర్సెప్ట్ వచ్చింది, ఎన్ ఫీచర్స్ 1 అని చెప్పి వచ్చింది. సో, మనం దీన్ని ప్లాట్ చేసి చూద్దాం. దీన్ని ప్లాట్ చేసి చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. నార్మల్ లీనియర్ రిగ్రెషన్‌తో చేస్తే ఇట్లా వస్తది. ఇలా కాకుండా పాలినామియల్ రిగ్రెషన్‌తో చేస్తే ఎట్లా వస్తదని మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. సో, దీన్ని పీఎల్‌టి డాట్ వెక్టర్ ప్లాట్ ఎక్స్‌తో పాటు దీనితో పాటు రిగ్రెషన్ డాట్ ప్రిడిక్ట్ స్ట్రెయిన్ అయితే ఇస్తాను. సో, ఇదొకటే వచ్చింది. దాంతో పాటు అది కూడా అయితే మనం ప్లాట్ చేద్దాం. మన డేటా ఏదైతే ఉందో స్ట్రెయిన్ బై ట్రైన్ కూడా. సో, సో చూసారా మనం సింపుల్‌గా లీనియర్ రిగ్రెషన్ యూజ్ చేస్తే ఇట్లా అయితే వస్తుంది బెస్ట్ ఫిట్ లైన్. ఇట్లా వస్తే మనకి ఎర్రర్ వస్తుంది కాబట్టి తర్వాత మనం ఏం చేద్దామంటే పాలినామియల్ రిగ్రెషన్ ఏదైతే ఉందో పాలినామియల్ ఫీచర్స్ మనం వాడి అది కూడా అయితే మనం పాలినామియల్ రిగ్రెషన్ అయితే క్రియేట్ చేద్దాం. సో, ఇప్పుడు పాలినామియల్ రిగ్రెషన్ స్టార్ట్ చేస్తాం. ఫ్రమ్ sklearn డాట్ ప్రీ ప్రాసెసింగ్ ఇంపోర్ట్ పాలినామియల్ ఫీచర్స్. పాలినామియల్ ఫీచర్స్ మనం ఇంక్లూడ్ చేయాలి. అవి ఎట్లా ఇంక్లూడ్ చేస్తామంటే డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు మనకి ఒక పర్టిక్యులర్ లైన్ వస్తుంది. డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయినప్పుడు మనకు ఒక పర్టిక్యులర్ లైన్ వస్తుందని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఆల్రెడీ. కరెక్ట్ టైమ్ నోట్‌బుక్ ఓపెన్ అవ్వట్లేదు. ఓకే. పాలినామియల్ చూపిస్తాను ఒకసారి సింపుల్‌గా 2 మినిట్స్‌లో. సో, డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకి ఒక పర్టిక్యులర్ లైన్ ఈక్వేషన్ అయితే వస్తుంది. డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 2 అయినప్పుడు మనకి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీన్ని డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 2 అనుకుంటాం. సో, దాంతో డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 2గా పెట్టి మనం కన్సిడర్ చేసి చేద్దాం. పాలీ ఈజ్ ఈక్వల్స్ టు పాలినామియల్ ఫీచర్స్ డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంక్లూడ్ బిన్స్. సో, ఇంక్లూడ్ బిన్స్ నేనెందుకు పెడుతున్నానంటే
ఇంక్లూడ్ సారీ బిన్స్ అంటున్నాను. సో, బయాస్ అంటే మనకి ఒక దానికి అది సపోర్ట్ చేస్తూ లైన్ అనేది డ్రా అవ్వాలని చెప్పి నేను కావాలనే పెడుతున్నాను. ట్రూ అని చెప్పి పెడుతున్నాను. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఫిట్ చేద్దాం. ఫిట్ అండర్ స్కోర్ ట్రాన్స్‌ఫార్మ్ ఎక్స్ పాలీ అనే తీసుకుందాం సరే. వీడేస్తున్నాడు కదా! వై అండర్ స్కోర్ పాలీ వై అండర్ స్కోర్ పాలీలో మనం ఎక్స్ టెస్ట్ అండర్ స్కోర్ పాలీలో సో, ఎక్స్‌ప్లెయిన్ ఎక్స్ టెస్ట్ పాలినామియల్ ఫీచర్స్‌తో అయితే మనం ఇంక్లూడ్ బిఐఏఎస్ ఓకే. స్పెల్లింగ్ తప్పు కొట్టాం. బిఐఏఎస్. సో, పాలినామియల్ ఫీచర్స్‌నయితే మనం ఇంక్లూడ్ చేసాము. ఇప్పుడు మనకి ఈ ఎక్స్‌ట్రైన్, ఎక్స్ టెస్ట్ మీరు చూస్తే ఎక్స్ పాలి, ఎక్స్ పాలి. సో, ఇప్పుడు మనకి దీనికి ఒక కోఎఫిషియంట్ ఏదైతే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్‌లో 3 టర్మ్స్ ఉంటాయి కదా! బీటా నాట్, బీటా 1, బీటా 2 ఈ 3 టర్మ్స్ అయితే వచ్చేసాయి మనకి. ఈ 3 టర్మ్స్ రావడం వల్ల మనకి ఆ లైన్ అనేది ఏదైతే ఉందో క్వాడ్రాటిక్ ఫంక్షన్‌లో అయితే వస్తది. మనకి ఏది మన ప్రిడిక్షన్ లైన్ కూడా క్వాడ్రాటిక్ ఫంక్షన్‌లోనే అయితే వస్తది. సో, వై అండర్ ఎక్స్ అండర్ స్కోర్ టెస్ట్ అయితే కూడా మనం చూడొచ్చు. అండర్ స్కోర్ టెస్ట్ అండర్ స్కోర్ పాలీ అని పెడతాం. ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్ అండర్ స్కోర్ టెస్ట్ వేరేది ఉంది. సో, అబ్బా! వాడేసాం కదా! సరే ఏం కాదు. సరే ఎన్ని అవుతా ఉంటాయి. ఎక్స్ అండర్ స్కోర్ టెస్ట్ చూద్దాం ఒకసారి. సో, ఇట్లా సేమ్ మనకి అదైతే మనం ప్రీవియస్‌గా అనుకున్నామో 3 ఫీచర్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు మనం దీన్ని ప్లాట్ చేసి చూద్దాం. సో, ఫస్ట్ మనం మోడల్ క్రియేట్ చేద్దాం. రిగ్రెషన్ డాట్ ఫిట్ అండర్ స్కోర్ పాలీ అండర్ స్కోర్ ట్రైన్ అది కరెక్ట్. అండర్ స్కోర్ రెడ్ ఈజ్ ఈక్వల్ టు సో, మన లీనియర్ రిగ్రెషన్ అయితే అయిపోయింది. దీన్ని మనం ప్లాట్ చేసి కూడా చూద్దాం. టీఎల్‌టీ డాట్ స్టేటర్ స్టేటర్ ఎక్స్‌ప్లెయిన్ వై ట్రైన్ మధ్యలో నేను రిగ్రెషన్ డాట్ ప్రిడిక్టెడ్ వాల్యూ ఏదైతే ఉందో ఏది మన పాలీ వాల్యూ అయితే కావాలి. పాలీ అయితే కావాలి. సో, చూసారా మన ఇది ప్రిడిక్టెడ్ లైన్. దీంతో పాటు మనం డేటాను కూడా అయితే ప్రిడిక్ట్ చేద్దాం. టీఎల్‌టీ డాట్ స్టేటర్ ఎక్స్ ట్రైన్, వై ట్రైన్ ఇది మనం ప్రిడిక్ట్ చేసింది. సో, ఇప్పుడు మన లీనియర్ రిగ్రెషన్ ఏదైతే ఉందో పర్టిక్యులర్ షేప్‌లో అయితే వచ్చింది. అలా మనం పాలినామియల్ రిగ్రెషన్ అయితే యూజ్ చేసి చేయొచ్చు. సో, మనం డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 3 పెట్టి కూడా ఎక్స్‌పెరిమెంట్ చేయొచ్చు. సేమ్ నేనేం చేస్తానంటే ఆల్రెడీ కన్సిడర్ చేశాను గదా! డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 2 పెట్టి 3 పెట్టి ట్రై చేద్దాం ఇప్పుడు. ఓకే. డిగ్రీ ఈజ్ ఈక్వల్స్ టు 3 అండర్‌స్కోర్ టెస్ట్ అండర్‌స్కోర్ టెస్ట్ పాలీ ఓకే. ఎక్స్ అండర్‌స్కోర్ ట్రైన్ అండర్‌స్కోర్ పాలీ అని చెప్పి తీసుకుంటా దీన్ని. ఓకే. మనము తప్పు చేసాం ఒక దగ్గర. హ్మ్. ఇంక్లూడింగ్ బయాస్. సో, పర్లేదు. మనం డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 2తో ఎక్స్‌పెరిమెంట్ చేసాం గదా! మీరు ట్రై చేయండి ఒకసారి. నేను ఫస్ట్ ఎక్స్ అండర్ స్కోర్ టెస్ట్ దగ్గరైతే ఇక్కడ మనం తప్పు చేయడం వల్ల అది మళ్ళీ అది క్రియేట్ అవ్వట్లేదు. ఎర్రర్ త్రో చేస్తుంది. సో, మీరు కూడా అయితే
ట్రై చేయండి పాలినామియల్ రిగ్రెషన్ ఇట్లాగే సింపుల్‌గా. ఇంకా కొన్ని డేటా సెట్స్ ఏమన్నా దొరికితే వాటితో గూడా అయితే ట్రై చేయండి. సో, మనం నెక్స్ట్ లాజిస్టిక్ రిగ్రెషన్ గురించి డిస్కస్ చేద్దాం. అది గూడా అయితే చూడండి తప్పకుండా. థాంక్ యూ.